కాదు మేడం, కాపురానికి రావాలని డైవర్స్ నోటీస్ నువ్వు పంపించింది. సరే పంపించిన తర్వాత మేము దంసప్లో దించేదానికి పోతాం మేడం. వాస్తవం మేము చెప్తాను. నాన్నకి తెలియదు, మా ఆయన చదువుకోలే, మేము చదువుకోలే, మాకు తెలియదు. ఒక ఆయన ఆసాం దగ్గరికి మేము పనికి పోతాం. అయ్యా ఇటు నోటీస్ వచ్చిన అది దీని పరిష్కారం ఏందని చెప్పినాం. అన్న మాకు కూడా పెద్దగా తెలియదు, పలానికన్ లాయర్ ఉన్నాడు, ఆయన కనుక్కో ఎట్టెట్టో అని చెప్పేసి ఆయన తీసుకుపోయి ఆయన చేతనే మాట్లాడించాం. ఇంకా మేము రిటర్న్ పంపించినాం. పంపించిన తర్వాత ఆయనకు ఈ పిల్లకు లంకి కట్టాను. వచ్చిందే తను మాట్లాడిన తర్వాత అన్ని రికార్డ్ చేసి ఊరందరికి వినిపిస్తాడు. ఏం మాట్లాడినవా? నేను చెడ్డగా నేనేం మాట్లాడలే, తన అన్నతో సమానమే నాకు. ఏం మాట్లాడినవా చెప్పు, మాట్లాడని చెప్పు. నేను ఇలాగే మాట్లాడినని నిజం చెప్పు. నిజమే, నేనేం అబద్ధం చెప్పను. నీలాగా నేను చెప్పలా, నీలాగా నేను చెప్పలా. 1-3 పెళ్లిళ్ళు చేసుకొని నేను ఎంత పని చేస్తా, ఇంతగాని నాకు రెస్పెక్ట్ ఇడు. ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు, అంత గలీజ్ గా మాట్లాడుతాడు మేడం. ఏం మాట్లాడినావు నువ్వు? ఫోన్ చేసి ఇచ్చిపోయాడు మేడం. ఆ ఫోన్ లో మాట్లాడినా నేను. ఒక సెకండ్ ఉండు మేడం. ఈమెకి ఫోన్ తీసి ఇచ్చిన మేడం. యాక్చువల్లీ ఆ ఫోన్ నేను యూజ్ చేస్తున్నది. ఆ ఫోన్ లో అతని నెంబర్ ఉంది, నాకు తెలుసు. అతని నెంబర్ ఉంటే ఆ ఫోన్ లో ఆ నెంబర్ సేవ్ అయింది ఈమె యూజ్ చేస్తున్న ఫోన్ లో. కానీ సిమ్ ఈమెది కొత్త సిమ్. 1 year తర్వాత ఆ నెంబర్ కి ఆయన నెంబర్ నుంచి ఈమె నెంబర్ కి ఫోన్ వచ్చింది. ఈమె నెంబర్ అతనికి ఎట్లా తెలుసు? పరాయి మగవాడికి ఇవ్వాల్సిన అవసరం ఏమి? పరాయాడేమో నీకు తెలియదు. ఆయన సరే ఇచ్చినావు, అవసరం అంటే ఇచ్చినావు. నువ్వు ఏమన్నా ఇప్పుడు గీత మీద ప్రమాణం చేసావు కదా, నిజం చెప్పు. ఫోన్ చేస్తే నేను ఎత్తితే ఫోన్ మాట్లాడలేదు, కట్ చేశాను. గీత మీద ప్రమాణం చేసావు, నిజం చెప్పు. చెప్తా, నాకేం భయం. తల్లిదండ్రులు తరలిచ్చేంత వరకే, భర్త ప్రాణం పోయేంత వరకు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నిజం మాట్లాడు, నీ జీవితం నిలబడుతుంది. మేడం కాదు మేడం, నా ఫోన్ కి వచ్చింది. ఓకే, నువ్వు ఎత్తినప్పుడు మాట్లాడలేదు కదా, వేరే నెంబర్ ఉంటది కదా, దాని నుంచి చేసి నువ్వు మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడినావు చెప్పు. చెప్తా ఉండు. మాట్లాడిండు మేడం. ఏమ్మా ఎట్లా ఉన్నావు? అదే సరి చేసుకొని పోతుంటాంలే నేను అన్నది. నేను ఇలా నువ్వు రికార్డు చేసి 100 మందికి పైగా వినిపించుంటాడు మేడం. అది ఇన్సిడెంట్ జరిగినాక 1 నెల బాబుకి ఎట్టు కొట్టిండు తెలిసిన. స్టిచ్చెస్ మానగానే మానలేదు. స్టిచ్చెస్ మీద కూర్చొని ఆడిని గుద్ది తన్నుతుడు. కుట్ల మీద అదంతా కుట్ల మీద ఆమెకు 1 month అయింది మేడం స్టిచ్ చేసేసి. అది నిజమే. కుట్ల మీద కూర్చొని నా శక్తికి ఒక దెబ్బ కొడితే ఏమవుతాయి మేడం? కుట్ల మీద ఒక్క దెబ్బ కొడితే నా శక్తితో ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. తర్వాత ఈమె ఒక్కరోజు వాళ్ళ గృహప్రవేశం ఉంది, వాళ్ళ మామూలుది గృహప్రవేశం రోజు ఫోన్ చేయలేదనేసి వాడికి 1/2 గంట సేపు వాడికి సంజాయిషి చెప్పుకొని ఉంది. ఏమ్మా ఎట్లుండ్రు ఏమైనా మాట్లాడిండు. గృహ ప్రవేశం ఉన్నది, మా మామయ్య వాళ్ళది, పోయేసి వచ్చినము, దసరాకి పెట్టుకొని ఉన్నారు వాళ్ళు అని చెప్పి చూడ ఆడికి అదే చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, గీత మీద ప్రమాణం చేసి నువ్వు నిజం చెప్పు, నీ జీవితం నిలబడుతుంది. నిజమే చెప్పేది నేను. అర్థమైనా? నిజం చెప్పు. నిజమే చెప్పేది. నేను పోయేంత వరకు వాళ్ళతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కనీసం అడిగితే ఆన్సర్ కూడా చెప్పకుండా ఫోన్ పెట్టేసింది అని బాధపడుతున్నాడు. కానీ ఈ రోజు నాకు అవసరమైన సమయంలో ఉండట్లేదు అంటున్నాడు. ఎందుకు ఇలాంటి సమయంలో వదిలేసావు? మానవత్వం లేదా? బాధ వేయట్లేదా నీకు ఆయన చూస్తే? వాళ్ళ అమ్మ కిడ్నీ ఇస్తానంది. నేను పోయినాను అనుకో, ఇవ్వదమ్మా, నా మీద కావాలని తగ్గు పెట్టుకుంటుంది అది పక్క. అందుకు నేను రాను. ఇచ్చి నాకు ఆపరేషన్ అంతా చేస్తారు కదా, ఆమె నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను, నేను చూపించుకుంటాను అని చెప్పిన. నేను తనకి చెప్పిన, నన్ను బాగా చూసుకుంటుంటారు మా అమ్మ వాళ్ళు, నువ్వు రావద్దు, నువ్వు ఆన్నే ఉండు అని అంటాడు. ఏం మళ్ళీ ఊరికి పోయిన ఊరు చేరినవు, మళ్ళీ ఫోన్లు వచ్చినాయా, మళ్ళీ రమ్మని చెప్పుకుంటారు, నీ మిండగాళ్ళు అని అంటాడు. బిడ్డలు ఎవరినన్నా గాని సంపాదించుకొని బాకీలు పడి ఉంటారు గాని అప్పులు తీసుకోండి. నోటికి అప్పులు తీసుకోవాలంట. ఇంకొక పాప ఇంట్లో ఉంటే ఆ పాపకు పెళ్లి చేసుకుందు డబ్బులు సంపాదించి అని అంటాడు. అన్నా మేడం, అలా అంటే తప్పు కదా. వాళ్ళకి జరగడం చాలా కష్టం మేడం. రోజుకి 500 సంపాదిస్తారు మేడం. వాళ్ళు చాలా కష్టపడి బతుకుతుంటారు మేడం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అల్లుడు సావు బతుకుల్లో ఉన్నాడు మేడం. వీడు అల్లుడు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలేదు. ఇన్ని కష్టాల్లో వీళ్ళు ముగ్గురు, 2 పిల్లలు, ఈమె, వీళ్ళని తీసుకొని పోయి ఎందుకు పెట్టుకున్నారు మేడం వీళ్ళు? ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, ఏమి నేను కొట్టి తరిమేస్తున్నానా? బెంగళూరు సిటీలో ఉంటే నేను కావాలా, హైదరాబాద్ సిటీలో ఉంటే నేను కావాలా, అదే మా ఊర్లో ఉంటే కొన్ని రోజులు, అప్పుడు నేను అవసరం లేదా?
ఆమెను కూర్చొని పెట్టి సాకినవా పెళ్ళైన కాడి నుంచి? ఒక 3-4 years సేవింగ్ చేసింది అంతా 2 లక్షల పైనే ఉంటుంది. ఒక బిజినెస్ పెట్టి నేను వద్దు వద్దు అని చెప్పిన, అది పెట్టి లాస్ట్ చేసేసింది. నేను తిట్టినా, చెప్పిన మాట నువ్వు ఊరుగా డబ్బులంతా ఇట్లా చేస్తావు అనేసి తిట్టాను. బాగా ఆలోచన చేసి పీపీ ఎఫెక్ట్ అయింది. అది కిడ్నీలు కొట్టింది. 4-5 నెలల దాకా పనికి పోను. నేనే ఇంట్లో అంతా నేనే జరుపుకున్నా, పనికి పోను. జనవరి నెలంతా పనికి పోయినా మేడం. బాగా లేకపోయినా కూడా డ్రైవింగ్ మానేసి డ్రైవింగ్ చేస్తే ఇంకా బీపీ రాము, నేను చేయను. పంది లాకుండా గున్న పంది లాకుండా నా కొడుకు సంపాదించిందంతా తిని పందిలాగా బలిసి ఉండవు. నా ఇంట్లో కూడు ఏమన్నా తిన్నామనుకున్న అన్నట్టే అనండి. గలీజ్ మట్టంతా మాట్లాడతారు వాళ్ళు. మేడం వన్ సైడ్ ఇంత బూతులు ఎవరైనా మాట్లాడతారు మేడం? వన్ సైడ్ నువ్వు ఏమైనా అనుకో, నువ్వు రిప్లై ఇవ్వకుండా పోతే వన్ సైడ్ వాళ్ళు ఎవరైనా ఇంత గలీజ్ గా మాట్లాడతారా? మీ అమ్మ అంటదో అనదో ఊర్లో పోయి అడుగుపోయి ఎవరినైనా. మీ ఇద్దరు కలిసి బాగున్నప్పుడు, ఇలా మీకు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మాయి మీతో ఉండాలి అంటే మీరు మంచిగా ఉండాలి, కానీ మీరు ఆ అమ్మాయి మీద నిందలేసి అనుమాన పడటం అనేది కరెక్ట్. ఇలాంటి ఒక పరిస్థితుల్లో నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఈ టైంలో. మేడం నువ్వు బీపీ పెంచుకోవడం వల్ల నీకు ఇంకా రోజులు దగ్గర పడతాయి తప్ప ఇంకేం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి నువ్వు టార్చర్ పడుతున్నావు? ఉంటే బెంగళూరులో ఉంటా, లేదంటే మా ఊర్లో ఉంటా. నీకు ఇష్టం ఉంటే చూడు, లేదంటే లేదు. వాళ్ళ దగ్గర ఉండేట్లుగా ఉంటే వచ్చి ఉండొచ్చు, చూసుకునేది. ఆమెకి ఏమన్నా ఉంటే అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని నేను ఫేస్ చేసుకుంటా, నేను అక్కడ మాట్లాడుకుంటాను. నేను పోయిన పని గినికి నేను అక్కడికి పోను మేడం, నేను ఇంట్లోనే ఉంటా. పని నువ్వు పని చేయకుండా మీరు పని చేయకపోతే మీ పిల్లలకి మీకు తిండి ఎలాగా? బెంగళూరులో చేసేటప్పుడు 7 o'clock పంచుకొట్టు రావాలి. ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం లేట్ అవుతుంది కదా. లేట్ అయితే ఎక్కడ పోయి పడుకోవచ్చు నువ్వు అంటాడు. త్వరగా వస్తే ఎవరు డ్రాప్ చేసింది ఎంత బిన్నా అంటాడు. అట్లా మాట్లాడుతున్నాడు. అందుకే పని గినికి నేను అక్కడికి నేను పోను, ఇంట్లోనే ఉంటా. భార్య భర్తలు ఇద్దరు ఒకరే ఒకరు లోకంగా 10 సంవత్సరాలు చక్కగా సంసారం చేసుకొని ఈ రోజు భర్తకి ఆరోగ్యం సరిగ్గా లేదనగానే భార్య మీద అనుమానాలు పెంచుకొని, అలాగే భార్య భర్త దగ్గర ఉంటే నరకం, అమ్మగారింట్లో ఉంటేనే సుఖం అన్న విధంగా భర్తకి తోడు లేకుండా దూరంగా ఉండటం అనేది చాలా బాధాకరం. మరి ఈ పిల్లల కోసం అతని ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఆవిడ అవసరం ఎంతో ఉంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే లాయర్ వెంకటేశ్వర్ గారు, అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఆ అమ్మాయి చెప్పటం చూస్తుంటే ప్రతి మాటతో నన్ను గుచ్చటమే చేస్తున్నారు. ఇప్పటికైనా నాకు అతనితో ఉండటానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ మాటలు నేను పడలేను, వాళ్ళ ఇంట్లో వెళ్ళి పని చేయలేను అని చెప్తుంది. ఏం చేద్దాం? కేసు చెప్పే ముందు వీళ్ళిద్దరు కలిసి ఉండాలనేది కోరుకుంటున్నాను. అది మొదట నా అభిప్రాయం. చట్టం గురించి ఏమాత్రం కూడా మాట్లాడదలుచుకోలేదు ఈ కేసులో. అయితే ఒకటేంటంటే చిన్న నా అభిప్రాయం, ఇది లీలావతిని తీసుకుంటే చాలా ట్రెడిషనల్ గర్ల్, చాలా సాంప్రదాయమైనటువంటి అమ్మాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి కూడా. చంద్రాన్ని తీసుకుంటే అతను ఏంటి అని మనం చెప్పక్కర్లేదు, ఆయనే చెప్పుకున్నాడు. పుట్టింటి వాళ్ళంతా కూడా తన తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములకు కానివ్వండి, తనంటే ఇష్టం లేదు అని చెప్పేసి తనే చెప్పాడు. నేను బాధ్యత లేకుండా పెరగడం జరిగింది అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన మాటలో చాలా వాస్తవం ఉంది. ఏది చెప్పినా కానీ నిజం చెప్తున్నాడు ఆయన, అది మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను పోకిరి వాడిని ఆయనే చెప్పుకున్నాడు, నేను చాలా మంచివాడిని కాదు అని చెప్పాడు. అంటే కొద్ది చెడ్డతనం కూడా ఉందని ఆయన అడ్మిట్ చేసినాడు. ఇవన్నీ కూడా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. అయితే ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం ఒక్క నిమిషం మనం పరిశీలిస్తే, మెయిన్ అతనికి చిన్నతనం నుంచి కూడా భద్రత అన్నది అతనికి లోపించింది. అతనికి మహిళ పైన అపారమైన గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ మహిళ దూరం అవుతుందేమో అని భయం ఉంది. దూరం అయ్యేటటువంటి మహిళని ఏ విధంగా అయినా నొప్పించైనా సరే, అంటే దగ్గర చేసుకోవడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి, నొప్పించడానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయనటువంటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తి. అది బలపడ్డానికి కారణం భార్య వదిలి వెళ్ళిపోవడం 4 నెలల్లో. ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఈ అమ్మాయిని పోగొట్టుకోకూడదు అన్నది అతని ఆలోచన. ఎందుకంటే అతనికి మహిళ కావాలి. ఆమెలోనే అతని తల్లిని చూసుకోగలడు, భార్యను చూసుకోగలడు. ఆమె దూరం అయిపోతే అతనిలో ఉన్నటువంటి ఆ
సాడిస్టిక్ మెంటాలిటీ ద్వారా ఆమెను బాధించగలడు. ఆ బాధతోనైనా ఆమె తనకు దగ్గరగా ఉంటుంది, భయపడుతుంది, తన గుప్పెట్లో ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోని ఈమె ఎక్కడ దూరం అయిపోతుందని 10 సంవత్సరాలు ఆఖరికి తన తల్లిని సైతం తన అన్నదమ్ముల్ని సైతం వదిలివేసి ఈమె పిల్లలే ప్రపంచంగా పెట్టుకొని జీవించాడు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ తర్వాత ఇతను 1 సంవత్సరం క్రితం ఇతనికి ఈ కిడ్నీస్ ప్రాబ్లం రావడం, 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము. ఆ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చూసుకుందని అతనే చెప్పాడు. చాలా బాగా చూసుకుంది, నేను ఉంటాను నీకు అండగా అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పాడు. తను ఒక కిడ్నీని కూడా ఇస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి వద్దు ఇవ్వద్దు అని చెప్పడం వల్ల మారిపోయింది అనేటటువంటి ఒక కసి కూడా ఇతనికి ఆమె తల్లి మీద ఏర్పడింది. అయితే అక్కడ ఆ తల్లి ఎందుకు ఆ మాట చెప్పింది అని కాస్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించుంటే తప్పకుండా, అదే ఇతను విచక్షణ జ్ఞానంతో ఆలోచించుంటే తప్పకుండా వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకునేటటువంటి అవకాశం ఉండేది. అక్కడ ఆ తల్లి చెప్పడానికి కారణము తన బిడ్డ ఒక కిడ్నీ భర్తే కావచ్చు ఇచ్చేస్తే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని ఒక తల్లిగా ఆమె బాధపడి ఉండొచ్చు. ఆయనలో ఉన్న చెడ్డతనం ఏంటంటే సూటిపోటి మాటలు, చాలా హీనమైనటువంటి మాటలు. ముఖ్యంగా స్త్రీని చెంపదెబ్బ కొట్టినా ఏమనుకోదు, ఆఖరి కత్తి తీసి పొడి చేసినా ఆమె బాధపడదు. కానీ ఆమె యొక్క శీలాన్ని శంకిస్తే మాత్రం స్త్రీకి అంతకు మించినటువంటి అగౌరవం లేదు. ఆమె ఎవరో కాదు, ఎవరు లీలావతి, మిమ్మల్ని కట్టుకున్నటువంటి భార్య. మీరు 10 సంవత్సరాలు మీ ఇంటి వారిని త్యాగం చేసి ఆమె లోకంగా బ్రతికినటువంటి ఆ మహిళని, మీరు ఆ భార్యని అనరాని మాటలు, ముఖ్యంగా నారాయణ అనేటటువంటి వ్యక్తితోని అక్రమ సంబంధం కట్టడం, ఫోన్లో నువ్వు ఈ విధంగా మాట్లాడేవని 10 మంది ముందు పెట్టడము, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఆఖరికి మీకు బాగోలేనప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు, వాడి గురించి వెళ్ళిపోయావా అని చెప్పేసి వాడితో ఉండడానికి వెళ్ళిపోయావా అని అనడం. అంతేకాకుండా తల్లిదండ్రులకి సంపాదన లేదు కాబట్టి నీవు ఇటువంటి పడుపు వృత్తి చేసి సంపాదించి వాళ్ళకి ఇస్తున్నావా అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా నిజంగా అతను చెప్పినటువంటి నేను చాలా మంచివాడిని చాలా చెడ్డవాడిని అన్నాడు చూడండి, ఆ చెడ్డవాడు అనేటటువంటి వ్యక్తిత్వంలో అంటే అతనిది డ్యూయల్ పర్సనాలిటీ, మంచితనము చెడ్డతనము సైమల్టేనియస్ గా వెళ్ళేటటువంటి మంచితనం అతని తల్లి విషయంలో చూపించాడు. 10 సంవత్సరాలు తన భార్య బిడ్డలను పోషించుకునేటటువంటి విషయంలో చూపించాడు. ఆఖరికి ఇక్కడ వేసినటువంటిది కోసుకొని 2 నిమిషాల్లో ఆ ముందే చచ్చిపోతాను అనేటటువంటి ఆలోచనకు వచ్చిన విషయంలో చూపించాడు. కానీ అది చూపించడానికి ఆమెను ఒక గదిలో వేసి కొట్టాడు చూడండి, అది ఆయనలోని చెడ్డతనం. ఆ చెడ్డతనాన్ని తక్కువ చేసుకుంటే మరి ఆ చెడ్డతనాన్ని మరి డాక్టర్స్ సైకాలజిస్టులు తక్కువ చేస్తారో ఆ భగవంతుడే తక్కువ చేస్తాడో కానీ అది కానీ తక్కువ చేస్తే తప్పకుండా వీళ్ళిద్దరూ మంచి భార్యాభర్తలు, ఈ సంసారం పచ్చగా 10 కాలాల పాటు ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆఖరి రోజులు కాదండి, ఎందుకంటే కిడ్నీ వాళ్ళ మదర్ ఇస్తా అని చెప్పారు, తప్పకుండా అతనికి కిడ్నీ లభిస్తుంది. ఆ కిడ్నీతో ఆయన చక్కగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి సూటిపోటి మాటలతోనే ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క క్యారెక్టర్ని అగౌరవపరచకుండా ఈమె నా భార్య అనేటటువంటి ఆలోచనతోని ఆమె కూడా సాటి మనిషి అని గౌరవిస్తూ ప్రేమగా మీరు ఆమెను ప్రేమగా చూడండి, ఆమె నుంచి మీరు ప్రేమను పొందండి, మీరిద్దరూ కలిసి మీ ప్రేమను మీ పిల్లలకు ఇవ్వండి, చక్కటి పిల్లలుగా వాళ్ళు మారేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే మీలాగే వారు కూడా పోకిరి వాళ్ళ తయారయ్యేటువంటి అవకాశం ఉంది, వాళ్ళలో కూడా మంచివాడు చెడ్డవాడు కనిపించేటటువంటి అవకాశం. దీన్ని శ్మశాన వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేనేమో బలవంతాన ఆయనలో మార్పు గాని ఆవిడలో గాని మార్పు ఎలా తీసుకురాగలం? మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో అన్నారు. పగిలినటువంటి అద్దం ఎలానో మనసు కూడా ఒక్కసారి పగిలితే ఏమవుతుందంటే అతికించడం చాలా కష్టంగా ఉంటుంది. తను తప్పు చేయనప్పుడు, తను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు, ఎవరైనా మాట అన్నప్పుడు మనసుకు తీవ్ర గాయం కలుగుతుంది. ఇక్కడ ఆ మాట్లాడినటువంటి సందర్భాలు చంద్రలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇలా చంద్ర ప్రవర్తించాడు? చాలా చక్కగా మాట్లాడు, మనకు ఎన్ని ఎమోషన్స్ కనిపించాయి చూడండి, తను ఏడ్చాడు. అలాగే మీరు ఇంకొకసారి చాలా రౌద్రంగా పెట్టాడు. తర్వాత వచ్చేసి ఒక విలన్ లుక్ కూడా ఆయన నుంచి మనం చూస్తే మొత్తం అంతా ఈ వేరియబుల్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ చాలా వరకు ఎందుకు ఆ డిప్రెషన్ జరుగుతుంది అంటే ఏదైనా కానీ ఇక నాకు దీన్ని శ్మశాన వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
ఆ తల్లి మాట ఎందుకు వింటుంది, అక్కడికి వెళ్ళేసేసి ఎందుకు రావడం లేదంటే ఆమె క్లియర్ గా చెప్పింది, మీ అత్తగారు చెప్పింది, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేనేమో బలవంతాన పంపించాలనా అనేటువంటి వివరణ, అనేటువంటి జ్ఞానము, అనేటువంటి క్లారిఫికేషన్ నీకు అర్థమైతే ఇక్కడ నువ్వు పొరపాట్లు చూడవు. ఇక సరి చేసుకోవాల్సింది చంద్ర, గుర్తుపెట్టుకో, సరి చేసుకో, నాకు తెలుస్తోంది, సరి చేసుకోవాల్సింది నీ యొక్క వ్యక్తిత్వాన్ని, అంతకంటే ఏం లేదు. ఆమెకు కన్విన్స్ చేయి. ఆమె అయితే చెప్తుంది నేను వస్తాను చూసుకుంటాను అంటుంది. నిజానికి మీ మదర్ కిడ్నీ ఇస్తుందో లేదో కానీ నాకైతే ఘంటాపదంగా చెప్పగలను, అవసరానికి ఈమె ఇవ్వగలదు, ఇస్తుంది కూడా. నువ్వేమిటంటే ఆ మాటలతో కష్టపెట్టేటువంటి విధానాన్ని మార్చుకో. ఇంకా ఏం చేయాలి చెప్పు? నువ్వు అంటున్నావు నేను ఇంకా పని చేయడానికి నా దగ్గర ఏం లేదు, నన్ను చూసుకో అంటున్నావు. కానీ ఆమె యొక్క మనసును గెలవాల్సినటువంటి, ఇంతకు ముందు నువ్వు పెట్టినటువంటి కష్టాలు నీకు కూడా తెలుసు. ఎమోషన్స్ ఎక్కువైతే నీకు బీపీ పెరుగుతుందని. బీపీ పెరిగినప్పుడు నువ్వు చెప్పావు, నీకు వచ్చినటువంటి ఆలోచన చూడు, ఇక్కడ ఉన్నటువంటి ఏబీ ఫిషులాను నువ్వు హీమోడయాలసిస్ చేసుకుంటున్నావు, ఇక్కడ కట్ చేసుకుంటే 10 minutes లో మొత్తం అంతా కూడా బ్లడ్ అంతా కూడా ఎఫ్యూజ్ అంతా అవుతుంది అనేసి చెప్పావు. ఇటువంటి విధానాలు కాదు. రక్తము మనం వచ్చేసి ఏదో ఇట్లా పోవడం కాదు, రక్తం దారపోసేటువంటి, ప్రేమను పెంచేటువంటి విధమైనటువంటి మాటల్లో ఈమెకు నువ్వు ఉంటే తప్పకుండా నీకు అండగా ఉంటుంది. నీకున్నటువంటి అనుమానాలను ఫస్ట్ పోగొట్టుకోవాలి. ఒక 2 to 3 sessions లో మేడం ఇతనికి ఆ రియలైజేషన్ వస్తుంది. నా దగ్గరికి క్యాన్సర్ ఎండ్ పేషెంట్లో వస్తారు మేడం, వచ్చేసి ఇంకంతా మా జీవితం అయిపోయింది, డాక్టర్లందరూ కూడా అన్ని చేతులు ఎత్తేసారంటే వాళ్ళని ఒక్కసారి ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్ చేసినప్పుడు వారు ఎంతో జీవన విధానాన్ని మార్చుకున్నట్టుగా, పిల్లల పెళ్లిళ్ళు చేసినట్టుగా, చక్కని ఆరోగ్య పద్ధతులను మార్చుకున్నట్టుగా చూసేటప్పటికీ లోపల ఒక బలమైనటువంటి మోటివేషన్ వచ్చేసేసి అప్పుడే వాళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుంది. అంత కొంత, ఎందుకంటే ఆయనకు ఆ శ్మశాన వైరాగ్యం ద్వారా వచ్చినటువంటి మార్పును చూడండి, అర్థం చేసుకున్నాడు. భార్య కావాలి, పిల్లలను చూసుకోవాలి అనేటువంటిది అది ఉంది కాబట్టి ఈమె అర్థం చేసుకుంది. అతనికి కానీ ఆ మార్పు తీసుకొస్తే చాలా సింపుల్ ఇష్యూ. అతని జీవన విధానంలో మార్పులు తీసుకొని రావచ్చు, అతని ఆలోచన విధానంలో మార్పును తీసుకొచ్చి చక్కని జీవనాన్ని మీరు డిప్రెస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, తక్కువగా భావించాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్. మీరు ఏదైనా చేయగలరు. ఎందుకంటే వీల్ చైర్ మీద ఉన్నటువంటి వాళ్ళే ఎంతెంతో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ ను మనం చూసాము, విన్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు, సరి అయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మీ అమ్మ ఇవ్వకపోయినా కూడా మీ భార్య ఆల్రెడీ ఇస్తానని మాట ఇచ్చింది కాబట్టి అవసరమైతే ఆవిడ ఇచ్చైనా మిమ్మల్ని కాపాడుకోగలదు. ఎప్పుడు మీరు ఆమెను ప్రేమగా చూస్తూ ఆవిడ్ని అక్కున చేర్చుకున్నప్పుడే గానీ మీరు సూటిపోటి మాటలతో అనటం వల్ల మీకు నష్టమే తప్ప ఎక్కడ లాభం జరిగే పని లేదు. కాబట్టి మీ భార్య పిల్లలు కావాలని నీకు అనిపిస్తే, ఎందుకంటే అంతకన్నా లోకం నీకు లేదు, 10 సంవత్సరాలు అదే లోకంలో ఉండి సడన్ గా ఆ లోకంలో నుంచి బయటకు వస్తే, నీటిలో నుంచి చేప పిల్లని బయటేస్తే ఏమవుతుంది? కొంతసేపు ఎగిరి చచ్చిపోతుంది. అట్లా నువ్వు వాళ్ళు లేకుండా బతకలేవు. నీకు వాళ్ళే జీవితం, వాళ్ళే లోకం అయిపోయారు నీ భార్య పిల్లలు. సో వాళ్ళ కోసం నీ యొక్క వైరాగ్యాన్ని పక్కన పెట్టుకో. నీదేం పెద్ద జబ్బు కాదు. నీ భార్యకి నీ మీద ఉన్న ప్రేమని, అలాగే ఆవిడ ఎంత బాధ్యత కలిగిన అమ్మాయి, ఎంత మంచి అమ్మాయి అనేది నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంకా నువ్వు ఆవిడని బాధపెట్టవు, నువ్వు కూడా బాధపడే అవకాశం ఉండదు. ఓకేనా? ఏమ్మా, ఇంక నుంచి ఆయన కూడా ఏమీ మిమ్మల్ని అనడు. ఆయనకు కూడా సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ డిప్రెషన్ ఎవరికైనా కూడా నీకు బాగాలేదు, నువ్వేదో అయిపోతావు అంటే తెలియకుండా ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది. దాంట్లో ఇంకా ప్రతి ఒక్కరి మీద చిరాకు వస్తుంది. ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకో, మనకు కావాల్సిన వాళ్ళు, ఇదేంటి మనకు బాగాలేకపోతే వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే మనం పోవాలని వీళ్ళు కోరుకుంటున్నారా అని నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. సో ఆయన అదే స్థితిలో ఉన్నాడు తప్ప మీ మీద ఎటువంటి కోపం లేదమ్మా. సో ఆయనకి పెద్ద సీరియస్నెస్ ఏం లేదు. అతనికి అన్ని ఛాన్సెస్ మళ్ళీ ముందులాగా పని చేసుకొని, ముందులాగా రికవర్ అయ్యి మీతో మళ్ళీ చాలా జీవితాన్ని గడపడానికి ఆయనకు అవకాశం ఉంది. కొంచెం నువ్వే ఇద్దరికి మధ్యస్థంగా, నీకు ఇద్దరు కావాలి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు నలిగిపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొన్న శివరాత్రి పండుగ రోజు ఏం చేసిన గొడవ వల్ల నేను ఇంట్లో లేను. అదే అంటున్నాను, మీ మదర్ కి భార్యకి కన్విన్స్ చేసి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక మంచి ర్యాప్ వచ్చేలాగా నువ్వే చేయాలి. లేదా ఇద్దరిని ఒక దగ్గర పెట్టద్దు, ఏదో ఒకటి చెయ్యి. బెంగళూరు నుంచి అసలు మా ఊరికి వచ్చేటప్పుడే ఇద్దరు ఒక దగ్గర వద్దు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను, ఈ పరిస్థితిలో నువ్వు ఇంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బీపీని పెంచుకుంటా పోతే నీ ఆరోగ్యాన్ని నువ్వే చంపుకున్నట్టు అవుతుంది. నువ్వు బాగుండాలి, రికవర్ అయ్యి నార్మల్ మనిషి అవ్వాలి అంటే నువ్వు ఫస్ట్ టెన్షన్ తగ్గించుకోవాలి. టెన్షన్ ఉండే సిచ్యువేషన్స్ కి దూరంగా ఉండాలి. ఓకేనా? లేదు.
ఓకే మరి చంద్ర, నీ భార్యకి ప్రమాణం చేయి, ఇంకా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆవిడ్ని ప్రేమగా చూసుకుంటాను. ఇంకా ఎటువంటి చెప్పు. అనుమానాలు పేరు పొడి చూడు, నీ ప్రేమ పేరు అక్కడ చంద్ర అని రాస్తాను. ఓకేనా? ప్రేమ ఆవిడే నీ లోకంగా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావో అలాగే ఆవిడ్ని బాధ పెట్టకుండా, ఆవిడ్ని అనుమాన పడకుండా నీ ప్రేమతో ఆవిడ్ని నీకు దగ్గరికి చేసుకో. అలాగే నువ్వు కూడా అమ్మా, భర్తకి ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. నీ మాటలు నీ ప్రవర్తన వల్లే అతను నార్మల్ మనిషి అయ్యి మళ్ళీ మీరు హ్యాపీగా జీవితకాలం సంతోషంగా ఉంటారు. ఓకేనా? ఏం అవ్వదు మీ ఆయనకి. రచ్చబండ ఇక నుంచి మీకు పుట్టినిల్లు లాగా. ఓకేనా? సంతోషంగా మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయాలి, కానీ ఇంకెప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఇక్కడికి రాకూడదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన వారి మధ్య ఉన్న ప్రేమలు ఆప్యాయతలు తగ్గవనేది ఈ జంటను చూస్తేనే అర్థమవుతుంది. ఈ రోజు తనకున్న జబ్బు వల్ల డిప్రెషన్ లో భార్యని అనుమానించి బాధపడుతున్న చంద్ర, భార్య కనుక అండగా ఉంటే అతని సమస్య అతనికి చిన్నదిగా కనిపిస్తుంది. భార్య దూరంగా ఉంటే అదే పెద్ద సమస్యగా ఈ రోజు ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అలాగే మీరు చూస్తే లీలావతి, తనని భర్త అనుమానించకపోతే తన ప్రాణాన్నైనా పన్నంగా పెట్టి భర్తని కాపాడుకోవాలన్నంత ప్రేమ ఉంది, కానీ తనని అనుమానిస్తూ తనని బాధ పెడుతున్నాడన్న కారణంతో తల్లిగారింట చేరింది. ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకొని వారిద్దరూ కూడా వారి తప్పుల్ని సరిదిద్దుకొని భర్త ఆరోగ్యం మెరుగుపడే విధంగా అతనికి అండగా ఉంటూ వీరిద్దరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, చంద్ర ఆరోగ్యం మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు.